నమస్తే. వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకు సంబంధించి వెంకటాపురం మండలం చిరుతపల్లి అనే విలేజ్‌లో ఉన్నాం. ఈ విలేజ్‌కి సంబంధించి ప్రధానంగా కాళోజీ టీవీ పలుసార్లు అయితే కథనాలు మీకు అందించిన సిట్యుయేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులనైతే వ్యవసాయ శాఖ కమిషన్ గూడా ఏదైతే ములుగులో పిలిచి మాట్లాడడం జరిగింది. అసలేం జరిగింది? ఏంటి? అక్కడ ఏం మాట్లాడారు? ఇగ చూసుకుంటే స్థానికంగా ఉన్న మంత్రి గాని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని ఎవరు గూడా పట్టించుకోలేదు. కనీసం అక్కడికి రాలేదు. మాకు న్యాయం చేయట్లేదంటూ గూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు నిన్న ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతులు గూడా ఉన్నారు. అన్న చెప్పండన్న, ప్రధానంగా మీరు నిన్న వెళ్ళిన పరిస్థితి ఉంది. నిన్న వ్యవసాయ శాఖ కమిషన్ ఇటు అందరూ అధికారులు ఇటు అందరూ రావడం జరిగింది. అసలేం జరిగిందక్కడ? వ్యవసాయ కమిషనర్ కోదండరెడ్డి కమిషనర్ గారు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్‌ని పిలిపించడం జరిగింది. రైతులను పిలిపించడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. కమిషనర్ గారు రైతులందరికీ నష్టపరిహారం కంపెనీ నుంచి చెల్లించేటట్టు గట్టిగా వాగ్దానం చేశారు. అట్లాగే ఈ ఆర్గనైజర్లు అక్కడ మాకు తప్పుడు సమాచారం ఇవ్వటం జరిగింది. ఏడీ గారు మరియు ఆర్గనైజర్ల మధ్య వ్యత్యాసాలు చాలా తేడాలు కనపడ్డాయి. అందువలన ఏడీ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలనేసేసి సంబంధిత అధికారులను కోరటం జరుగుతుంది. ఇది చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బహుళజాతి కంపెనీల డీలర్లు కావచ్చు, ఆర్గనైజర్లు కావచ్చు, వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు మీకు నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి చెప్పారా అక్కడికొచ్చిన వ్యవసాయ శాఖ కమిషన్? రైతులందరికీ నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రణాళిక చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలనేసి ఇక్కడ 45 రోజులు ఈ పోరాటం విషయంలో ఇద్దరు రైతులు చనిపోవడం వలన వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదనేసి మన పోలీస్ అధికారులను, సంబంధిత అధికారులను అడగటం జరిగింది కోదండరెడ్డి గారు. అట్లాగే ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే పూర్తిగా చూసుకోవచ్చు. ఇందాక మనం చూసుకుంటే కూడా ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు కూడా వచ్చి పంచనామా చేసిన పరిస్థితి ఉంది. ఇది మాత్రం కూడా స్పీడ్‌గా కూడా ఫాలో అప్ చేస్తున్న పరిస్థితి ఉంది. మాట్లాడదాం, మనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అన్న చెప్పండన్న, అసలు మీరు నిన్న వెళ్లారు. వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది? వ్యవసాయ శాఖ కమిషన్ అసలు ఏం చెప్పింది? రైతులకు ఎటువంటి భరోసా ఇచ్చింది? నిన్న ములుగులో జరిగినటువంటి కమిషనర్ గారి సమావేశంలో కమిషనర్ గాని, ఉన్నత అధికారులు గాని, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా రైతుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఈ విదేశీ బహుళ విత్తనోత్పత్తి ఈ వెంకటాపురం, వాజేడు, కన్నాయగూడెంలో చేసినటువంటి ఈ ఒప్పంద పంటలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏ ఒప్పందం లేకుండా రైతులను గత 6, 7 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ వాళ్ళు ఆర్గనైజర్లు గాని, కంపెనీ యజమానులు గాని వీళ్ళు లబ్ధి పొందుతున్నారని కమిషన్ గారి దృష్టికి రావడము, వాళ్ళు రైతులను ఆ విషయాలు తెలుసుకోవడము జరిగింది. మేము నష్టపరిహారం అందేలాగా ప్రభుత్వం నుంచి మీకు నష్టపరిహారం అందేలాగా, అలాగే కంపెనీ యాజమాన్యంతో చర్చించి తద్వారా ఆ నష్టపరిహారాన్ని డైరెక్ట్‌గా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మాకు ప్రభుత్వ అధికారులు గాని, కలెక్టర్ గారు గాని, ఏడీ గారు గాని మేమెంతో ఆశతోటి దగ్గర 300 మంది రైతులము వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి మా కేంద్రమైన ములుగు జిల్లాకు వెళ్ళడం వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎంతో ఆశపడ్డాం. మాకు రైతుల తరపున కలెక్టర్ గారు గాని, ఏడీ గారు గాని, కమిషనర్ గారికి మా రైతుల బాధలు వివరిస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూసాము. తీరా కమిషనర్ దగ్గర సమావేశం వెళ్ళేసరికి మరి కలెక్టర్ గారు లేకపోవడం మాకు ఎంతో బాధ కలిగించిన విషయం ఇది. దీని ద్వారా ఏడీ గారు ఒక విషయం రైతుల విషయాలు గాని, రైతుల బాధలు గాని ఈ కమిషనర్ గారికి పూర్తిగా చెప్పకుండా కమిషనర్ గారిని, తర్వాత ప్రభుత్వ పై అధికారులని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నట్టు మాకు అనిపించింది. కాబట్టి ఈ రైతుల విషయాలు, వీళ్ళ బాధలు ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులని కోరుచున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఎవరైతే అగ్రికల్చర్ ఏడీ ఉంటారో ఏడీ పూర్తిగా కూడా దీంట్లో కీలక పాత్ర ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇటు కుమ్మక్కయ్యారు. ఈ బహుళజాతి కంపెనీల ఆర్గనైజర్లు, ఈ మన్నెం సురేష్ బాబు కావచ్చు, గుడవర్తి నరసింహమూర్తి కావచ్చు, వీళ్ళందరి మోచేతి నీళ్లు తాగుతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ పూర్తిగా కూడా సమగ్ర విచారణ జరిపైతే రైతులకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా
చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ గోపితో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.